నా తమ్ముడు యంగ్ అండ్ డైనమిక్ హీరో మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు మాట్లాడాలి. టైం తక్కువది. వేదిక మీద ఉన్న పెద్దలకు, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు, పెద్దలు జనారెడ్డి గారు, అలాగే సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారు, అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మనం గత 3 నెలల 4 నెలల క్రితం ఏదైతే శాసనసభ ఎన్నికలలో ఎట్లా పోరాడామో ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకొని దానికన్నా 2 పనిచేయాల్సిన అవసరం మనకుంది. దేనికంటే పెద్దలు జానారెడ్డి గారి కుమారుడు రఘువీరు జానారెడ్డి గారికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ దేశం మొత్తం మన నల్లగొండ పార్లమెంట్కి వెళ్ళి చూసే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మన అందరం కోరుకుందాం. అలాగే పేద కుటుంబాలకు కావలసిన విద్య, వైద్యం, వ్యవసాయం మీదనే మనందరం మన ప్రభుత్వం దృష్టి పెట్టి సాధిస్తుంది, కంపల్సరిగా చేస్తుందనే నమ్మకం నాకు మనందరికీ ఉంది. అలాగే మనం ఏదైతే కోరుకున్నామో తెలంగాణలో అది దానికోసం మనందరం పాటుపడుతూ అత్యధిక మెజార్టీతో రఘువీరుని గెలిపించుకొని మన యొక్క నల్గొండ పార్లమెంటుని దేశంలోని ప్రథమ స్థానంలో నిలపాలని కోరుతూ, అలాగే మనందరం ఎండనక వాననక అదే రాబోయే ఈ 20 రోజులు చాలా ఎండాకాలంగా ఉంటుంది కాబట్టి మనందరం ఉత్తమన్న చెప్పిన విధంగా ఉదయం పూట 3 గంటలు, సాయంత్రం పూట 3 గంటలు అత్యధికంగా పనిచేసి ఓటింగ్ శాతంలో కూడా తగ్గుతుంది కాబట్టి మనం దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి అత్యధిక ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా మనం ప్రయత్నించాలని ప్రతి ఒక్క కార్యకర్తని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉత్తమన్నకి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎవరి చేతులు ఎత్తలేదు, ఊపవట్లేదు. బిఎల్ఆర్ బ్రాండ్ అంటే ఎట్లుండాలా? బిఎల్ఆర్ బ్రాండ్ అంటే ఎట్లుండాలా? జై కాంగ్రెస్.